యూ ఎవర్ ఎక్స్‌పీరియన్స్ ఎనీ కైండ్ ఆఫ్ రాధిక నా లైఫ్‌లో పర్సనల్ లైఫ్? తెలుసు రాధికలు. బట్ నాకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదండి. తెలుసు రాధిక. రాధికలు అందరూ ఉంటారండి. రాధికలు హ్మ్. ఎందుకు ఉండరండి? చుట్టూ రాధికలే ఉంటారు చాలా మంది. తిల్లు జీవితం మొత్తం రాధికలే కనిపిస్తారా? మంచోళ్ళు ఎవరైనా ఉండరా? జస్ట్ ఆస్కింగ్ సార్. డౌట్. సో అన్‌ఫార్చునేట్ అండి అదే. వాడేదో లైఫ్ లెసన్ నేర్చుకుంటుంటాడు ప్రతిసారి రాధికని కలిసిన తర్వాత. కానీ రాధికలు మాత్రం వాడి లైఫ్‌లోకి వస్తుంటారు. కానీ అంటాడు లాస్ట్‌లో యాక్చువల్లీ ఎప్పుడు వి డోంట్ హావ్ దట్ లైన్ డైలాగ్ ఇన్ ద సీన్. సో ఓహ్! తీసేసాం అది యాక్చువల్లీ. అందులో తను ఏమంటాడంటే ఎంతమంది రాధికలు వచ్చినా కూడా ఎక్కడో ఒక అమ్మాయి ఉండే ఉంటది. నా కోసం వెయిట్ చేస్తుంటది. టిల్లులా ప్రేమిస్తది. అండ్ రోలెక్స్, రోల్స్ రాయ్స్ అండ్ డీజే టిల్లు ఆర్ ప్రీమియం బ్రాండ్స్. కొంచెం కష్టపడితే ఇష్టపడితే సరిపోదు. కొంచెం కష్టపడాలని డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఉంచొచ్చు కదా సార్ డైలాగ్ ఏదో బావుంది. కానీ అంటే ఫైనల్‌గా ఒకటి చెప్పండి సార్. మీరు టిల్లు స్క్వేర్, టిల్లు క్యూబ్, టిల్లు 4 ఏదో అనుకుంటున్నారు. ఎందులో మా టిల్లుకి పెళ్లవుతుంది? టిల్లు కరెక్ట్‌గా. పెళ్ళైతే మీకు ఓకేనా అండి? అంటే అవ్వాలి కదా సార్. అయిన తర్వాత కూడా ఆయన పాపం చిన్న కారు కొన్నాడు. బేబీ ఉందని అయ్యో! ఆయనేవో అది ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నాడు. సాడ్ విషయం చూసారా? తను పెళ్లి చేసుకుందామని ఫైనల్ డిసైడ్ అయినప్పుడు అసలు బేబీయే లేదు. ఫాదర్ అయిద్దామని డిసైడ్ అయిపోయి బొమ్మ కారు డాడీ కొనేసిన డాడీ. తర్వాత బేబీయే లేదు అసల. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో టిల్లు 3లో అవుతుందో. కానీ పెళ్లి చేసేద్దాం ఉద్దేశం అయితే నాకు లేదు, సిద్ధుకు లేదు ఇమ్మీడియేట్‌లీ క్యూబ్‌లో. ఓకే. ఎందుకంటే వి వాంట్ హిమ్ టు బి ఓపెన్ సింగిల్. ఎంత సింగిల్ ఇప్పుడు సింగిల్ బాయ్స్ అందరికి రిప్రజెంటేషన్ అండి తను. తనకు పెళ్లి చేసేస్తే ఇంక సింగిల్ బాయ్స్ అందరూ ఏమవుతారు? సో ఇట్స్ బెటర్ హీ స్టేస్ సింగిల్. ఓకే. అండ్ మనసు విరగ్గొట్టుకుంటూ అలానే మనకి తను బాధపడుతూ మనం మనల్ని నవ్విస్తుంటే నవ్విస్తూ. నవ్విస్తుంటేనే ఆ క్యారెక్టర్ బాగుంటుందండి. ఓకే. ఓకే. డన్.